Welcome to SVR Academy. APPSC Group 1 or any UPSC exam అయినా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, మనం ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి నేను ఆల్రెడీ ఒక ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. మనకి ఏం తెలిసి ఉండాలంటే, ఏదైనా ఒక టాపిక్ గురించి మనం అడిగినప్పుడు ఆ టాపిక్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ పాయింట్స్ మనకు తెలిసి ఉండాలి. అర్బనైజేషన్ అన్నారనుకోండి, అర్బనైజేషన్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ పాయింట్స్ వెంటనే మన మదిలోకి మినిమం ఒక 5 పాయింట్స్ గుర్తుకు రావాలండి. స్టాండర్డ్ పాయింట్స్ ఒక 5 పాయింట్స్ గుర్తుకు రావాలి. ఎందుకంటే మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని మెయిన్స్ ఆన్సర్ని సపోర్ట్ చేయాలి అంటే స్టాండర్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సపోజ్ GST అనే పదం వచ్చిందనుకోండి, వెంటనే దాని గురించి కూడా మనకు ఒక 5 సెంటెన్సెస్ అనేది మనకు గుర్తు రావాలి. సో ఇది లాస్ట్ రిసార్ట్ లాగా మీకు ఉపయోగపడుతుందండి. సో అందుకని సబ్జెక్ట్ తెలిసి ఉండాలి, దానికి సంబంధించిన కరెంట్ పాయింట్స్ తెలిసి ఉండాలి, ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలిసి ఉండాలి, దాంతోపాటు ప్రజెంట్ అడిగినటువంటి క్వశ్చన్ మీద అవగాహన కలిగి ఉండాలి. ఇలా ఈ 3 పాయింట్స్ మనకి గుర్తు తెచ్చుకుంటే ఆ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఈజీ అవుతుందన్నమాట. సో అడిగిన దాని మీద స్టాండర్డ్ అవగాహన ఉండాలి, దాని మీద ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలిసి ఉండాలి, దాంతోపాటుగా క్వశ్చన్ని దేని ఆధారంగా అడిగారు అనేది తెలిసి ఉండాలి. అంటే ఎనలైజ్ అడుగుతున్నారా, డిస్కస్ చేయమంటున్నారా, ఎక్స్ప్లెనేషన్ చేయమంటున్నారా, సపోర్ట్ చేయమంటున్నారా అనే దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వాటి గురించి కూడా నేను ఒక సపరేట్ మాడ్యూల్ చేస్తాను. దానికన్నా ముందు అసలు మనం ఇంట్రడక్షన్ కానీ, బాడీ కానీ, కంక్లూజన్లో కానీ ఏమి రాయాలి, ఎలా రాయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలో ఒకసారి చూద్దాం. మనకి UPSC కానీ, గ్రూప్ 1 మెయిన్స్ కానీ ఆన్సర్ రాసేటప్పుడు క్లారిటీ ఉండాలండి. మీరు రాసేటప్పుడు క్లారిటీ ఉండాలి అంటే మీరు ఆ క్వశ్చన్ని అర్థం చేసుకున్నప్పుడు కూడా క్లారిటీ ఉండాలి. మీరు ఏం రాయబోతున్నారు అనేది ఆ 1 మినిట్లోనే పూర్తిగా మీకు అర్థం కావాలి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు మీరు ఫ్రేమ్ చేసుకోవాలి. ముఖ్యంగా అసలు ఏం అడిగాడు, వెంటనే ఏం అడిగాడు, ఓకేనండి, దానికి తగ్గట్టుగా నేను ఎలా రాయాలి, దీనికి సంబంధించినటువంటి స్టాండర్డ్ ఏంటి, కరెంట్ని ఎలా ఫాలో అవ్వాలి, క్వశ్చన్లో మనకి ఏం అడిగారో ఒక క్లారిటీ ఉండాలి మనకి. సో మనం ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఆ క్లారిటీని బేస్ చేసుకోవాలి. అంటే ఫ్రేమింగ్ అవసరం. ముందు ఆ ఫ్రేమింగ్ని చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. సో స్ట్రక్చర్, అదే నేను చెప్పింది. సో ఎప్పుడైతే స్ట్రక్చర్ కరెక్ట్గా ఉంటుందో మీకు క్లారిటీగా ఆన్సర్ రాసిన ఫీలింగ్ ఉంటుంది. ప్రిసిషన్ కూడా ఉండాలి. అంటే ఏం అడిగారో మీరు పర్ఫెక్ట్గా దాన్నే రాయాలి. అడిగిన దాన్ని కాకోకుండా మిగతా మొత్తం రాసినా కానీ ఉపయోగం లేదు ఆ ఆన్సర్ రైటింగ్లో. మిమ్మల్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏం అడుగుతున్నారో తెలుసుకోవాలి, దాని గురించే మీరు ఆన్సర్ అనేది రాయాలి. సో ఈ 3 పాయింట్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. క్లారిటీ, స్ట్రక్చరు, ప్రిసిషన్ ఉండాలి. మీరు ఏం అడిగారో అది రాస్తుండాలి, ఆ రాసేది క్లారిటీగా ఉండాలి. ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుంది, ఒక స్ట్రక్చర్ని మెయింటైన్ చేసినప్పుడు వస్తుంది. ఓకేనండి. ముఖ్యంగా క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకోవటంలో ముఖ్యంగా మన స్కిల్స్ అనేవి ఆధారపడి ఉంటాయండి. అసలు వాళ్ళు ఏమిచ్చారో కేర్ఫుల్గా దాన్ని చదవాలి. డిస్కస్ చేయమన్నారా, కీవర్డ్స్ ఏమున్నాయి, ఎనలైజ్ చేయమన్నారా, క్రిటికల్లీ ఎవాల్యూట్ చేయమన్నారా, ఇలాంటి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారా, సపోర్ట్ చేయమన్నారా, ఇలాంటి టర్మ్స్ ఉంటాయండి ఎగ్జాంపుల్గా. వీటన్నిటి గురించి కూడా నేను ఇంకొక మాడ్యూల్ చేస్తాను. ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు ఎలా మీరు రియాక్ట్ అవ్వాలి అనే దాని గురించి, సో ఆన్సర్ని ఎలా సపోర్ట్ చేయాలనే దాని గురించి నేను ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని మళ్ళీ సపరేట్ మాడ్యూల్ అవసరం అవుతుంది. నేను ఆ మాడ్యూల్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తాను. సో ఇలా మనకి ఏం అడిగారు క్వశ్చన్లో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత దాన్ని బ్రేక్ చేసుకోవాలి. సో అసలు ఏం అడిగారు అనే దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే, సో కాన్సెప్ట్ ఏంటి, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, సొల్యూషన్ ఏంటి అనే దాన్ని బ్రేక్ చేసుకోవాలి. అంటే మీరు ఇచ్చిన దాన్ని బ్రేక్ చేసుకోవాలన్నమాట బాడీలో. సో కీ పాయింట్స్ని అండర్లైన్ చేసుకుంటే మనకి ఏమేమి, ఎలా, ఏ విధంగా రాయాలో తెలుస్తుంది. ఇదంతా కూడా స్ట్రక్చర్ కిందకు వస్తుందండి. అంటే ప్రిసిషను, స్ట్రక్చరు, క్లారిటీ, ఈ మూడింటిని కూడా మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఒక క్లారిటీ అనేది, క్వశ్చన్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకున్నాం అనే దాని గురించి ముందు మనం చూసుకోవాలి. అప్పుడే మనకి రాసేటప్పుడు క్లారిటీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్ట్రక్చర్డ్ అప్రోచ్ అనేది ఎలా ఉండాలి అంటే
వెల్ స్ట్రక్చర్డ్ ఉండాలండి. మనకి స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆన్సర్ క్లారిటీగా వస్తుంది. స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉందే ముందు ప్రెసిషన్ ఉండాలి. అంటే మనం ఎగ్జాక్ట్గా ఏం అడిగారు, ఏం రాయబోతున్నాం అనేది తెలిసి ఉండాలి. సో ముందు మనం ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఒక ఆన్సర్ 100% తీసుకుంటే 10 to 15% ఈ ఇంట్రడక్షన్ అనేది ఉండాలండి. సో అసలు ఆ ఇంట్రడక్షన్లో ఏం రాయాలి అంటే కాంటెక్స్ట్ ఏంటి, మీరు రాసే కాంటెక్స్ట్ ఏంటి, దాంతోపాటు ఆ కాన్సెప్ట్ని డిఫైన్ చేయాలి. అసలు మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, సపోజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏ కాంటెక్స్ట్లో మనం అడిగారు అనేది చూసుకొని ఆ కాంటెక్స్ట్ని సపోర్ట్ చేయాలి. దాంతోపాటు అసలు జిఎస్టీ అంటే ఏంటో ఒక కాన్సెప్ట్ ఉంది కదా స్టాండర్డ్గా, ఆ స్టాండర్డ్ పాయింట్స్ ఒక 5 పాయింట్స్ ఉన్నాయి కదా, వాటిల్లో బాగా దీనికి సూట్ అయ్యే పాయింట్స్ని మీరు ఒక 2-3 పాయింట్స్ని కనుక జిఎస్టీ డెఫినేషన్ కానీ జిఎస్టీ ఆ కాంటెక్స్ట్లో దేని మీద జిఎస్టీని వాళ్ళు అడిగారు అనే దాన్ని అర్థం చేసుకొని అది ఒక సెంటెన్స్ రాయటం కానీ ఇలా చేస్తే ఇంట్రడక్షన్ అనేది 10 to 15% ఉండేలాగా చూసుకోవాలండి. అంటే దీంట్లో ఇంట్రడక్షన్లో ఫ్యాక్ట్స్ ఉండాలి, ఏమైనా రీసెంట్ రిపోర్ట్స్ ఉంటే వాటి గురించి ఉండాలి, కోట్స్ ఉండాలి. ఎలా సపోజ్ చూడండి, జిఎస్టీ రీసెంట్ మంత్స్లో 1,50,000 crores కన్నా కూడా ఎక్కువ కలెక్ట్ అవుతుంది గత 1.5 year నుంచి. ఇది సపోర్టింగ్ డాక్యుమెంట్ అనమాట. సో సపోర్టింగ్ పాయింట్ బై ఎవరి రిపోర్ట్ బేస్ చేసుకోనండి, ఇది జిఎస్టీ కౌన్సిల్ రిపోర్ట్ అని మీరు బ్రాకెట్లో రాస్తారు. సపోజ్ అర్బనైజేషన్ ఉందనుకోండి, అర్బనైజేషన్ ఈజ్ ఏ కీ డ్రైవర్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ బట్ ఇట్ ఆల్సో ప్రజెంట్స్ ఛాలెంజెస్ సచ్ యాజ్ హౌసింగ్ షార్టేజెస్ అండ్ పొల్యూషన్. ఎస్, అర్బనైజేషన్ అనే దానికి జీవం ఉన్నప్పటికీ కూడా నెగిటివ్స్ దాంట్లో కనిపిస్తున్నాయి. పొల్యూషన్ ఎక్కువగా జరుగుతుంది, తర్వాత సరిపడన హౌసెస్ లేవు అనేదాన్ని సపోర్ట్గా ఎవరు రిలీజ్ చేశారు ఈ రిపోర్ట్ని, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ 2022 అని కోట్ చేస్తారు. సో ఇలా కనుక మీకు కనిపిస్తూ ఉంటాయి, అర్బనైజేషన్ని మనం డిఫైన్ చేసాం, దాని నెగిటివ్స్ రాసాం, ఇది ఎవరు చెప్పారో కూడా రాసాం. ఇలా కనుక ఇంట్రడక్షన్లో రాయగలిగితే ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు ఇంట్రడక్షన్ తర్వాత మెయిన్ బాడీకి వస్తారండి. మెయిన్ బాడీ 70 నుంచి 75% ఆన్సర్ రాయాలి. మెయిన్ బాడీలో ముఖ్యంగా మనకి కావాల్సిన మ్యాటర్ మొత్తం ఇక్కడే వస్తుందండి. అంటే దీన్ని ఎనాలిసిస్ చేయాలి, కోర్ డిమాండ్, అసలు క్వశ్చన్ ఏం అడుగుతుంది అనే కోర్ డిమాండ్ని దీంట్లో మనం సపోర్ట్ చేస్తూ రాయాలి. సో బుల్లెట్ పాయింట్స్ వైజ్లో రాసే దగ్గర పారాగ్రాఫ్, ఇంట్రడక్షన్లో పారాగ్రాఫ్ ఉండాలి, కంక్లూజన్లో పారాగ్రాఫ్ ఉండాలి, బాడీలో ఒక పారాగ్రాఫు అండ్ దాన్ని సపోర్ట్ చేస్తూ బుల్లెట్ పాయింట్స్ వైజ్ కూడా మనం రాసుకోవచ్చు. దీంట్లోనే మనం చార్ట్స్, మ్యాప్స్, ఫ్లో డయాగ్రామ్స్ వీటన్నిటిని ఉపయోగించుకోవచ్చు. కేస్ స్టడీసు, డాటా అనాలిసిస్, ప్రోస్ కాన్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్స్, సొల్యూషను, వీటన్నిటిని కూడా మనం ఆన్సర్ మీద ఒక పట్టుతో ఒక మెయిన్ బాడీగా దీన్ని రాసుకోవచ్చు అనమాట. సో ఇలా మెయిన్ బాడీని మీరు సిద్ధం చేసుకోవచ్చు 70 to 75%తో. నెక్స్ట్ కంక్లూజన్, మనకి ఇంట్రడక్షన్ ఎంతైతే ఉంటుందో కంక్లూజన్ కూడా అలానే 10 to 15%తో కంక్లూజన్ చేయాలి. సో అసలు మీరు కంక్లూజన్ పాయింట్లో ఎలా రాయాలి అంటే సపోర్టివ్గా ఉండాలన్నమాట. ఇది బ్యాలెన్స్డ్ వ్యూ పాయింట్ని మనం మెయింటైన్ చేయాలి. అటువైపు మనం ప్రోస్ చెప్తాం, కాన్స్ చెప్తాం, పాజిటివ్స్ చెప్తాం, నెగిటివ్స్ చెప్తాం, కానీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తాం ఆన్సర్ని. సమ్మరైజేషన్ అనేది బ్రీఫ్గా ఉంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలండి. తర్వాత సపోజ్ క్లైమేట్ చేంజ్ ఉందండి. క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడినప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, ఫ్యూచర్లో వే ఫార్వర్డ్ ఏంటి? సరే, క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, ఇప్పటికైనా కానీ క్లైమేట్ చేంజ్ని అరికట్టాలి అంటే మనం అందరం కూడా పొల్యూషన్ కాకోకుండా చూడాలి, ఎయిర్ పొల్యూషన్ మీద ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి మారాలి, లేదా ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం వదిలిపెట్టాలి, ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ వల్లే క్లైమేట్ చేంజ్ జరుగుతుంది కాబట్టి. ఇలాంటి బ్యాలెన్స్డ్ వ్యూ పాయింట్తో ఆన్సర్ రైటింగ్ని కంక్లూడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలా కనుక మీరు ఇంట్రడక్షను, బాడీ, కంక్లూజను, ఇలా కనుక రాయగలిగితే ఆన్సర్ని ఇంట్రడక్షన్ 10 to 15% ఉండాలి, కంక్లూజన్ కూడా 10 to 15% ఉండాలి, అండ్ బాడీ అనేది 70 to 75% ఉండాలి. ఇంట్రడక్షన్లో మనం అసలు ఏం అడిగారు అనే కాన్సెప్ట్ని క్లారిటీతో రాయాలి, అక్కడ డెఫినేషన్ రాయాలి, అడిగిన టర్మ్ యొక్క డెఫినేషన్స్ అక్కడ మనం మెన్షన్ చేస్తూ ఉండాలి.
క్వశ్చన్ ఏ కాంటెక్స్లో అడిగారో మనం దాన్ని సపోర్ట్ చేస్తూ రాయాలి. కంక్లూజన్లో వే ఫార్వర్డ్ ఏంటి, బ్యాలెన్స్ వ్యూ పాయింట్ని రాసుకోవాలి. అండ్ బాడీలో మాత్రం మనం అడిగిన క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ ఏంటి, స్టాండర్డ్ పాయింట్స్ ఏంటి, దానికి సంబంధించి రీసెంట్గా ఏం జరుగుతుంది, ఎలాంటి రిపోర్ట్స్ వచ్చినాయి, ఎలాంటి డయాగ్రామ్స్ ఉన్నాయి, ఎలాంటి ఫ్లో చార్ట్స్ ఉన్నాయి, అండ్ దాని సపోర్ట్గా మనం రీసెంట్గా దాన్ని ఫాలో అవుతూ స్టాండర్డ్ని బ్యాలెన్స్ చేసినటువంటి కరెంట్ రిలేటెడ్ టాపిక్ ఏముంది. సో క్వశ్చన్కి సంబంధించినటువంటి బాడీ మొత్తం కూడా మనం ఇక్కడ రాస్తాం అనమాట. ఇలా ఇంట్రడక్షను, బాడీ, కంక్లూజన్తో కనుక మనం ఆన్సర్ రాస్తే ఒక క్లారిటీగా మెయింటైన్ చేయాలండి. దీన్ని ప్రతి ఆన్సర్కి కూడా ఇలానే మనం ఆన్సర్ ఇస్తూ ఉండాలి. సో ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ అనేది మనం పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ, అది మన మనసులో ఉండాలి. సో ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ అలానే అక్కడ రాసి హెడ్లైన్స్ కానీ దాని మీద దిద్దటం కానీ అలాంటివి ఏం చేయొద్దు. తర్వాత ముఖ్యమైన ఏంటంటే మన ఎన్ని వార్డ్స్లో రాయమన్నారో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో వార్డ్ లిమిట్ని మనం ఫాలో అవ్వాలి. వార్డ్ లిమిట్స్ మనం ఎన్ని వార్డ్స్లో కనుక పైన రాయమని మెన్షన్ చేశారో అలా రాయాలి. తర్వాత అన్నెసరీ ఎక్స్ప్లెనేషన్ రాయకూడదండి. అంటే మిమ్మల్ని ఏదైతే అడిగారో దాని మీదే స్టిక్ అయి ఉండాలి, ప్రెసిషన్ ఉండాలి, మీరు 100% స్ట్రైక్ రేట్ ఉండాలి. మీరు దేన్నైతే అడిగారో దాన్నే రాయాలి. అంతేగాని అడిగింది ఒకటి రాసేది ఒకటి అయితే అది మీకు క్లారిటీ లేదని అర్థం, అక్కడే పోతుంది. తర్వాత సింపుల్గా ఎఫెక్టివ్ లాంగ్వేజ్లో రాయాలి. అంతేగాని కాంప్లెక్స్ లాంగ్వేజ్లో రాసినా కానీ కరెక్షన్ చేసేవాడికి అర్థం కాకపోతే అది నిరుపయోగం అవుతుంది. తర్వాత రిలవెంట్ ఫ్యాక్ట్స్, అడిగిన దానికి రీసెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని కనుక మనం జోడించగలిగితే, సో రిపోర్ట్స్ కానీ ఆర్టికల్స్ కానీ ముఖ్యంగా నీతి ఆయోగ్, వరల్డ్ బ్యాంకు, ఎకనామిక్ సర్వే, యుఎన్ఈపి ఇలాంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ ఉందనుకోండి, మనకి యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్ కానీ, UNFCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కానీ, తర్వాత మనకి రియో డి జనీరో సమ్మిట్ కానీ, తర్వాత ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ ఇలాంటి రిపోర్ట్స్ని మెన్షన్ చేయాలి, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని మెన్షన్ చేయాలండి. సో అప్పుడు మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎకానమీలో తీసుకోండి, వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, తర్వాత RBI, ఎకనామిక్ సర్వే, బడ్జెట్ ఇలాంటి వాటిని కోట్ చేస్తూ ఉండాలి మధ్యలో, అప్పుడు ఎక్కువ మార్క్స్ వస్తాయి. తర్వాత ముఖ్యంగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎవ్రీడే కనుక ఒక్క ఆన్సర్ చాలండి ప్రాక్టీస్కి. లక్షల ఆన్సర్లు రాయాల్సిన అవసరం లేదు. ఒక ఆన్సర్ రోజు ప్రాక్టీస్ చేయండి. ఒకరోజు ఎకానమీ నుంచి, ఒకరోజు జియోగ్రఫీ నుంచి, ఒకరోజు పాలిటీ నుంచి, ఒకరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి, హిందూ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ని తీసుకొని ఆ ఆర్టికల్ ఏదైతే మంచిగా ఉందో దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని మీరు ఒకసారి చదివి దీన్ని మీరు ఆన్సర్ రైటింగ్లోకి మలచండి. నేను అందుకని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయాలి కాబట్టి నేను ప్రతిరోజు కూడా టెలిగ్రామ్లో, దాంతోపాటు వాట్సాప్ ఛానల్లో, SVR అకాడమీ టెలిగ్రామ్లో, SVR అకాడమీ వాట్సాప్ ఛానల్లో, SVR అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. ఆన్సర్ రైటింగ్ మీరు దాని నుంచి నేర్చుకోవచ్చు పూర్తిగా. సో దాన్ని కంప్లీట్గా చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. మీరు ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది అదే వస్తుందని కాదు, నేర్చుకోండి ముందు ఎలా రాయాలి అనేది. ఓకేనండి. సో తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కనుక మీరు రివ్యూ చేసుకుంటే, వాటిని మొత్తం మీరు చదవటం అయిపోయిన తర్వాత ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని దాన్ని రాసి చూడండి. ఎలా అడిగారో తెలుస్తుంది, ఎలా మీరు రాస్తున్నారో తెలుస్తుంది. ఓకేనండి. సో ఇవన్నీ కూడా గైడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే డైలీ ప్రాక్టీస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పిన దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాలంటే డైలీ ఒక ఆన్సర్ తీసుకొని రాయండి. సో నేను డైలీ కూడా SVR అకాడమీ టెలిగ్రామ్ ఛానల్, SVR అకాడమీ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. వాటి లింకులు కూడా నేను ఈ వీడియో కింద మీకు ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇలా ఆన్సర్ రైటింగ్ గురించి ఈ మాడ్యూల్లో నేను మాట్లాడాను. నెక్స్ట్ మాడ్యూల్లో ఇంకా గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సంబంధించినటువంటి గైడెన్స్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.